అందుకే ధర్మమునకు 5 ప్రమాణములు. ఒకటి శృతి, అంటే వేదము మొట్టమొదటిది. వేదమునందు ఏది చెప్పబడిందో దాన్ని ఋషులు సంకలనం చేసి ఇస్తారు. దాన్ని స్మృతి అంటారు. గౌతమ స్మృతి, అత్రి స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అట్లాగా. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ వెళ్ళినట్టుగా వేదం వెనక స్మృతి వెళ్తుంది. శృతిని తెలుసుకుంటే వేదం చదువుకున్నా ధర్మం తెలుస్తుంది. నేను వేదం చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథాలు చదువుకుంటే ధర్మం తెలుస్తుంది. నాకు వేదము తెలియదు, స్మృతి తెలియదు అండి అంటే పురాణము చదువుకోమంటారు. పురాణ ప్రవచనము దీని కొరకు విట్టారు అంటే ధర్మాన్ని తెలుసుకోవడం కోసం. చరిత్ర వేరు, పురాణం వేరు. చరిత్ర ఒక రాజు ఎప్పుడు పుట్టి ఎప్పటి వరకు ఉండి ఎప్పుడు చనిపోయాడో చెప్తుంది. పురాణం అట్లా కాదు, ఆ జీవుడు ఏమయ్యాడో చెప్తుంది. చేసిన పాపపుణ్యములకు మళ్ళీ ఎక్కడ పుట్టాడో, ఏమనుభవించాడో, ఎప్పటికి తరించాడో ఈ విషయాలు చెప్తుంది.